లార్డ్ అందరూ బాగున్నారా? సింగింగ్ చక్కగా క్లాస్ అయింది. ఇప్పుడు మన లెసన్ టైం. మీ అందరికీ లెసన్ అంటే చాలా ఇష్టమా కాదా? ఎవ్రీ సండే 4:30 టు మనం 4:30 నుంచి లెసన్ వింటున్నాం కదా. చాలా రకరకాల లెసన్స్ ఎంత బాగుంటున్నాయో కదా అవన్నీ. ఈరోజు కూడా మనం ఒక మిషనరీ లెసన్ విందాం, ఒక మిషనరీ బయోగ్రఫీ విందాము. ముందుగా చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు దేవా, దయామయుడా, కృపాసత్య సంపన్నుడా, నిత్యుడగు తండ్రి, నీ గొప్ప నామానికి వెలలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ సాయంకాల సమయంలో ఈ సండే స్కూల్ బిడ్డలతో కలిసి నేను కూడా మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన నా దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, ఇదిగో ప్రభా, ఈ సమయాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. నన్ను నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. నా నోటికి మీరు తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలతో నాయన చెప్పే సమయాన్ని ఆశీర్వదించమని ప్రభా. నాయన నన్ను ప్రభా, నా మాటని నాయన సిలువ చాటును మరుగు చేసి మీరే మీ కార్యం జరిగించుకోమని ప్రభా. ఇంతవరకు నాకు తోడైన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిపాటి స్తుతి ఆరాధన నా కొరకు రానేని యేసుక్రీస్తు ప్రభా నామంలో నాయన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు ఓకేనా? ఓకే, ఈరోజు మనం ఒక మిషనరీ బయోగ్రఫీ నేర్చుకుంటున్నాం. ఆ లెసన్ పేరు ఫర్ ఎవర్ చేంజ్డ్ బై ద బుక్. మనం ఈరోజు ఎప్పుడు మనం ఎవ్రీ సండే ఏంటి లెసన్ ఆ రోజుతోటి కంప్లీట్ అయిపోద్ది కదా. ఈ లెసన్కి మాత్రం 2 వీక్స్ అనమాట. మీరు శ్రద్ధగా వింటేనే నెక్స్ట్ వీక్ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. సో వింటారా మీరు? ఓకే, లెసన్ చెప్పుకుందామా? ఫర్ ఎవర్ చేంజ్డ్ బై ద బుక్. అయితే దాంట్లో ఒక జోయాన్ షెట్లర్ అనే ఒక అమ్మాయి గురించి మనం నేర్చుకుందాం. అమ్మాయిగా ఉన్నప్పుడు తన గురించి నేర్చుకుందాం, తర్వాత పెద్దయ్యాక ఏమైందో కూడా తెలుసుకుందాం. తను అమెరికన్. తను సెంట్రల్ కాలిఫోర్నియాలో వాళ్ళు ఉండేవారు. మనం అమెరికన్ అంటే ఏమనుకుంటాం? పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద ఆఫీసులు అలా కదా. వాళ్ళకి వాళ్ళ డాడీ కంట 1000 acres అగ్రికల్చరల్ ఫార్మ్స్ ఉన్నాయంట. ఆ ఫార్మ్స్ ఏంటి, 1000 acres అంటే చాలా పెద్దవి కదా. వాళ్ళది అందులోనే ఇల్లుంటే అందులోనే వాళ్ళంతా ఉండేవారంట. మమ్మీ, డాడీ, 2 బ్రదర్స్. అయితే వాళ్ళ ఫ్యామిలీ నేమ్ షెట్లర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ డాడీని మిస్టర్ షెట్లర్ అని, వాళ్ళ మమ్మీని మిస్సెస్ షెట్లర్ అని అనేవారు అంటారంట. మళ్ళీ వాళ్ళ బ్రదర్స్ వేన్ అండ్ ఆర్ట్. జ్ఞాపకంలో ఉంచుకొని పేర్లన్నీ. జోయాన్ అందరూ జో అంటారంట కాబట్టి మనం జో అనే చెప్పుకుందాం. జోకి 7 years ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద ఫార్మ్స్ కదా, వాళ్ళకి అంతా ఏంటంటే ఫ్రూట్స్, వాళ్ళకి కావాల్సినవన్నీ ప్లస్ అన్నీ చాలా పండేవన్నమాట. అక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రావెల్ చేయాలంటే కంపల్సరీ వెహికల్ ఉండాలి. వాళ్ళకి ఏమన్నా తీసుకువెళ్ళడానికి చిన్న చిన్న ట్రక్స్ ఉండేవంట. ఆ ట్రక్స్ ఉంటే వాళ్ళ డాడీ ఏమంటారంటే, ఒకరోజు వాళ్ళ డాడీ మమ్మీ ఏం చెప్తే 2 బ్రదర్స్ కానీ జో కానీ ఎప్పుడూ ఏది ఎదురు చెప్పరంట. అంత మంచి పిల్లలంట వాళ్ళు. జో వాళ్ళ డాడీ ఏం చెప్తారంటే, జో నువ్వు ట్రక్ తీసుకుని నిన్న చోటుకి తీసుకురా అని చెప్పిన. చిన్న ట్రక్, ఈవెన్ 7 years తనకి అప్పుడు 7 years. జో ఆల్సో కెన్ డ్రైవ్ అనమాట ఆ ట్రక్. ఆ చిన్న ట్రక్ని తీసుకుని రా అంటే జోకేమో అది డ్రైవ్ చేయడం రాదు అని చెప్పడానికి వాళ్ళ డాడీతో భయము. ఏం చేస్తుంది, ఆ టైం అవుతుంది, కీ తీసుకెళ్ళి స్టార్ట్ చేస్తుంది. అది స్టార్ట్ అవుతుంది. మరి దాని ముందుకు వెళ్ళాలంటే మరి స్టీరింగ్ అంతా ఉంటుంది కదా, మెకానిజం అంతా ముందుకు వెళ్ళాలంటే. సో చాలా కష్టపడుతుంది, గేర్ మారుస్తుంది, స్టీరింగ్ తిప్పుతుంది, ఏం చేస్తుంది, సంహవ్ అది ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. జోనే చాలా ఆశ్చర్యపోద్ది అనమాట. ఇది ఎలా ముందుకెళ్తుంది, ఎనీహౌ అది ముందుకెళ్తుంది కదా, పోనీ డాడీ చెప్పారు కాబట్టి ఓకే అనుకుంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటే మరి వాళ్ళ డాడీ ప్లేస్ వస్తుంది, వాళ్ళ డాడీ వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చినప్పుడు మరి ఆపాలంటే ఏం చేయాలి, బ్రేక్ వేయాలి కదా. మరి బ్రేక్ వేయాలంటే బ్రేక్ ఎలా వేయాలో జోకి తెలియదు. భయం వేసి బ్రేక్ 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 అని అరుస్తూ ఉంటుంది. ఆ చిన్ని కాళ్ళతోటి, అంటే 7 years అంటే మేబీ 2nd class కదా, ఆ చిన్ని కాళ్ళతోటి అట్లాగా బ్రేక్ మీద తన ఫోర్స్ అంతా బలమంతా ఉపయోగించి ఒత్తుతూ ఉంటుంది అనమాట. సంహవ్ బ్రేక్ పడుతుంది. ఎందుకు స్పీడ్గా వెళ్తుంది, బ్రేక్ వేస్తే ఎట్లా ఉంటుంది, ఏమన్నా స్మూత్గా అలా ఆగదు కదా. జర్క్ ఇచ్చుకుని అది ఆగితే వాళ్ళ డాడీకేమో చాలా అన్హ్యాపీ అయిపోతారనమాట.
ఏంటి జో డ్రైవింగ్ క్యాచ్ చేయలేకపోతుంది? ఈ వయసులో వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు చాలా బాగా డ్రైవ్ చేసేవాళ్ళు కదా, జో ఎందుకు డ్రైవ్ చేయలేకపోతుంది అనుకుంటారు అనుకుంటారు కానీ ఏమీ అనరు జోని. జో కూడా కిందకి దిగి మెల్లగా వాళ్ళకి ఏమైతే అక్కడ ట్రక్లో పెట్టాలో అవన్నీ పెట్టేసి కామ్గా ఇంటికి వెళ్ళిపోద్దంట. ఇది 7 years ఉన్నప్పుడు. మళ్ళీ ఒక ఫ్యూ ఇయర్స్ లేటర్ అంటే తనకి 11 years ఉన్నప్పుడు మరి స్కూల్ నుంచి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు స్కూల్ నుంచి వస్తూ ఉంటారు అనమాట. స్కూల్ నుంచి ఎలా వస్తారు మీరు? స్కూల్ వ్యాన్లోనే కదా, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ స్కూల్ వ్యాన్లోనే వస్తారు. ఇప్పుడైతే పాపం మీకు స్కూల్స్ లేవు, స్కూల్ వ్యాన్స్ లేవు కదా, అన్నీ మిస్ అయిపోతున్నారు కదా పాపం మీరు. స్కూల్ వ్యాన్లో వచ్చేటప్పుడు ఆ డ్రైవర్ అంట పాస్టర్ బ్రౌన్ అంట, ఆయన చర్చిలో పాస్టర్ గారు, ఆయన పేరు బ్రౌన్. వీళ్ళు దిగి వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర వ్యాన్ దిగి వెళ్తుంటే ఆ అంకుల్ అంటారంట, పిల్లలు నెక్స్ట్ వీక్ చర్చిలో చిల్డ్రన్ స్పెషల్ మీటింగ్ ఉండినాయి, వారమంతా ఉన్నాయి, మీ మమ్మీ డాడీని అడగండి, వాళ్ళు ఓకే అంటే నేనే మిమ్మల్ని ప్రతిరోజు మీటింగ్ అయిపోయాక ఇంటి దగ్గర దింపుతాను అని చెప్తారనమాట. చెప్తే వేన్ అంటాడు ఓకే అంటాడు, కానీ వాళ్ళకి అమ్మ వారం అంతా అంటే మనకి చాలా పనులు ఉంటాయి కదా, సర్లే ఇంకా టైం ఉంది కదా అనుకుని ఇంటికి వెళ్తారు. వాళ్ళ మమ్మీ లోకల్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా పనిచేస్తారంట. మరి హాస్పిటల్ అంటే షిఫ్ట్స్ కదా, మార్నింగ్ షిఫ్ట్ అయిపోయాక వచ్చాక వీళ్ళు వచ్చే టైంకి ఇంట్లో ఉండి స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు రాగానే చాలా డిసిప్లిన్ పిల్లలు కదా, మమ్మీ డాడీకి ఎదురు చెప్పరు, చక్కగా పనులు చేసే పిల్లలు అనమాట వీళ్ళు. అయితే ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్, లంచ్ బాక్స్ అవన్నీ ఎక్కడ పెట్టి అక్కడ పెట్టి, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏం డ్రెస్ ఉంటుంది? స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా, వాళ్ళు వేరే డ్రెస్ వేసుకుంటారు. ఏం డ్రెస్ అంటే అది వర్క్ డ్రెస్ అనమాట. వాళ్ళు మళ్ళీ ఫామ్స్లో పని చేయడానికి వెళ్ళాలంటే వర్క్ డ్రెస్ వేసుకుని ఎంత స్పీడ్గా అంటే చక్కగా వెళ్ళడం, బ్యాగ్స్ పెట్టి మళ్ళీ డ్రెస్ చేంజ్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వర్క్ డ్రెస్ వేసుకొచ్చి వాళ్ళ మమ్మీ పెట్టే స్నాక్స్ తిని వెంటనే పని చేయడానికి వెళ్ళిపోతారనమాట. ఏమీ లేజీగా కూర్చొని నేను ఇప్పుడు వెళ్ళను, నాకు బద్ధకంగా ఉంది, అలిసిపోయాను, అలా ఏమీ లేకుండా చక్కగా వెళ్ళిపోతే జో కూడా ఎవ్రీ ఈవినింగ్ 5 o'clockకి తను కౌస్ నుంచి మిల్క్ కలెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి అన్నీ ఉంటాయన్నమాట, అన్ని పంటలు ఉంటాయి, కౌస్, బఫెలోస్, చికెన్స్ అవన్నీ అనమాట. వాళ్ళ పెద్ద ఫామ్ హౌస్ కదా, ఫార్మ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని యానిమల్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. మరి మనకి మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్యాకెట్స్లో వస్తుంది కదా, ఎవ్రీ మార్నింగ్ ప్యాకెట్స్లో వస్తుంది. యాక్చువల్గా మీరు అమ్మమ్మ తాతయ్యల ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తారు కదా, మిల్క్ ఎలా మార్నింగ్ ఈవినింగ్ బఫెలోస్, కౌస్ నుంచి మిల్క్ కలెక్ట్ చేస్తారు కదా, అట్లాగే జో కూడా కలెక్ట్ చేసి వెంటనే వాళ్ళ మమ్మీ కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే చక్కగా యాప్రాన్ వేసుకునేది. మమ్మీ చూడండి, వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి మమ్మీ కిచెన్లో నీతో పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం మమ్మీ అని చెప్తాదంట. వాళ్ళ మమ్మీ నవ్వుతా, ఈరోజు ఫ్రైడే కదా జో, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా అంటుంది. అవును మమ్మీ, ప్రతిరోజు స్కూల్ అంటే నాకు ఇష్టమే, కానీ ప్రతిరోజు వెళ్ళి ఆ క్లాస్ రూమ్స్ అందరి మధ్య ఎక్కువసేపు ఉండాలంటే నాకేంటో ఫ్రైడే వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది మమ్మీ అని చెప్తుంది అనమాట. అయితే వాళ్ళ మమ్మీ నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ ఫుడ్ వేరు కదా, వాళ్ళ బ్రెడ్స్, బిస్కెట్స్, మళ్ళీ ఇంకా ఏవో వాళ్ళ సూప్స్ అవన్నీ కదా, బిస్కెట్స్కి ఎట్లా మిక్స్ చేయాలో పిండి చెప్తుందనమాట. డిన్నర్ కోసం బిస్కెట్స్ ప్రిపేర్ చేద్ది, కానీ ఇదిగో పిండి మిక్స్ చేయని చక్కగా ఇస్తూ ఉంటే వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది. మమ్మీ నువ్వు నర్సు కదా, పేషెంట్స్కి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు, నీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది. మళ్ళీ వాళ్ళ మమ్మీ ఆన్సర్ చెప్పి కూడా వాళ్ళ మమ్మీ అంటే చాలా ఎక్సైట్ అయిపోద్దంట మమ్మీతో ఉండడం. నెక్స్ట్ వెంటనే ఏం క్వశ్చన్ అవుతుంది, మమ్మీ నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు చూసావా అని అడుగుతుంది. అడిగితే ఇంకా అది కూడా ఆన్సర్, మమ్మీ నేను కూడా పెద్ద అయ్యాక నీకులే మంచి నర్సుని అవుతా అంటది. అయితే వాళ్ళ మమ్మీ అంటది నువ్వు ఇంకా మంచి నర్సు అవుతావు, కానీ ఇప్పుడు నీకు మళ్ళీ యానిమల్స్ అన్ని వాళ్ళకి ఈవినింగ్ అయితే చికెన్స్ అన్నీ అట్లాగా వాళ్ళ పొలాల్లో బయట తిరుగుతూ ఉంటాయి కదా, ఈవినింగ్ అయితే అన్నిటిని చికెన్ హౌస్లో పెట్టాలన్నమాట. అది కూడా జో డ్యూటీనే. జోని ఏమంటుంది అనమాట, మళ్ళీ నీ యానిమల్స్ నీ చికెన్స్ అన్నీ నీ కోసం వెయిట్ చేస్తుంది, ముఖ్యంగా నీ ల్యాడీ అంటే వాళ్ళ డాగ్ అనమాట. అదే డాగ్ని తీసుకుని ఆ చికెన్స్ని తీసుకుని రావడానికి వెళ్తుంది అనమాట. ఆ ల్యాడీ కూడా నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, నువ్వు త్వరగా వెళ్ళు మళ్ళీ టైం అయిపోతుంది అని చెప్తే వెళ్తుంది అనమాట. వెళ్ళి ల్యాడీ పడుకుని ఉంటే దాన్ని చిన్న సౌండ్ చేస్తే అది వస్తుంది. ఇద్దరు కలిసి చక్కగా చికెన్స్ అన్నీ తీసుకొని ఆ హౌస్లో పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ మమ్మీ డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఉంటే ఆ చక్కగా టేబుల్ అంతా సర్ది
అంతా ప్రిపేర్ చేసిన డిన్నర్ అంతా వాళ్ళ మమ్మీకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. తను కూడా చాలా యాక్టివ్ కదా జో. అప్పటికి తనకి 11 ఇయర్స్ అనమాట. 11 ఇయర్స్ అంటే 6th క్లాస్ అయ్యి ఉండొచ్చు కదా. ఎంత యాక్టివ్గా అన్ని పనులు చేస్తుంది కదా. మా స్కూల్కి వెళ్ళొచ్చింది, మళ్ళీ ఫామ్లో బయట పని చేస్తుంది, మమ్మీకి హెల్ప్ చేస్తుంది. మీరు కూడా అలాగే ఉంటారా? గుడ్ గర్ల్స్ లాగా జోలాగా ఉండాలి అందరమును. అయితే ప్రిపేర్ చేశాక అంతా వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ డాడీని అందరినీ పిలుస్తుంది అనమాట. అందరూ వచ్చి డిన్నర్ టేబుల్ దగ్గరికి వచ్చి డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బ్రదర్స్ పేరు ఏం చెప్పాను? వేన్ అండ్ ఆర్ట్ కదా. అయితే వేన్ ఏంటంటే కూర్చుని మనం స్లోగా తినకుండా అసలు ఎప్పటి నుంచో తినలేదు అన్నంత స్పీడ్గా తినేస్తూ ఉంటాడనమాట. అయితే వాళ్ళ డాడీ కోపం వచ్చి, నువ్వు స్లోగా తిని వేన్, అలా తింటే కనుక నీకు బర్త్డే కేక్ ఉండదు అంటే. యాక్చువల్గా ఆ రోజు వేన్ బర్త్డే అనమాట. అంటే ఏం చెప్పినా వాళ్ళ డాడీ మమ్మీకి ఆన్సర్ చెప్పారనమాట. వరుసలో ఇంకొక మాట చెప్పారు. కానీ ఆ రోజు మాత్రం తనకి వేనికి చాలా కోపం వచ్చేయమంటాడు. ఆల్రెడీ మార్నింగ్ జో నా మిల్కీ చాక్లెట్ బార్ తినేసింది, ఇప్పుడు మీరు కేక్ ఇవ్వకపోతే ఎలాగ, నాకు కేక్ కావాలి అంటది. అయితే బ్రదర్స్ ఇద్దరు జో ఫేస్ చూస్తారు. వాళ్ళ మమ్మీ డాడీ అందరూ ఉన్నారు కదా. జోకి చాలా షై అయిపోద్ది అనమాట, సిగ్గు అయిపోతుంది, మొహం అంతా రెడ్గా అయిపోద్ది, తలంచుకుంటుంది. ఆయన ఆర్ట్ అంటాడు, జో నువ్వు ఆ చాక్లెట్ తినేసి పేపర్స్ అన్నీ దాంట్లో పెట్టి అన్ఓపెన్డ్ అన్నట్టు పెట్టావు, ఓపెన్ చేయకుండా చక్కగా దాని ప్లేస్లో పెట్టావు, దాన్ని ఏమని పిలుస్తారు జో? పేపర్ క్యాండీ బార్ అని పిలుస్తారా అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఒకళ్ళ మొహం ఒకటి చూసుకొని వాళ్ళ డాడీ అంటారు, ఏం జో ఎందుకు ఇలా చేస్తావు, ఏమని చెప్తావా నువ్వు దీని గురించి అంటారనమాట. అంటే ఇంకా తనకి మాట రాదు, ప్లేట్ వంక కిందకి అలా చూసుకుంటూ ఉంటుంది. చాలా స్లో వాయిస్ తోటి ఏమంటుందంటే, జస్ట్ నేను జోక్ చేద్దాం అనుకున్నాను డాడ్, అయినా ఎనీహౌ వేన్స్ బర్త్డే ఏప్రిల్ ఫూల్స్ డే, ఆ రోజు ఏప్రిల్ ఫూల్స్ డే కదా, నేను జోక్ చేద్దాం అనుకున్నాను అని మెల్లగానే అంటది. అయినా కూడా వీళ్ళు నన్ను చాలా ఏడిపిస్తారు కదా, అందుకే నేను ఏదో ఒకటి చేయాలనుకుని అలా చేస్తాను అని ఇంకా కంప్లీట్ చేయదు. వాళ్ళ మమ్మీ ఏమంటుంది, జో మనం తర్వాత మాట్లాడుకుందాము, ఇప్పుడు కేక్ అరేంజ్ చేద్దామని చెప్తుంది. కేక్ కటింగ్ అయిపోద్ది, జో వెళ్ళి పడుకుంటుంది. వాళ్ళ మమ్మీ చెప్పింది కదా మరలా మాట్లాడుకుందామని. తను పడుకున్నాక వాళ్ళ మమ్మీ వచ్చి బెడ్ పక్కన కూర్చుని తను లేస్తుంది అనమాట. లేచి కూర్చొని చేతులు ఇలాగా అనుకుని, మమ్మీ నేను ఎందుకు ఇలా చేస్తానో నాకు తెలియదు, నేను ఎందుకు అట్లా తిని మళ్ళీ అన్ఓపెన్డ్ అని పెట్టానో తెలియదు అంటే వాళ్ళ మమ్మీ అంటది, నీకు ఇది జోక్ అయి ఉండొచ్చు జో, కానీ వేన్ చాలా సీరియస్గా తీసుకున్నాడు, తనకు చాలా కోపం వచ్చింది అని చెప్తాను అనమాట. కానీ అప్పుడు అంటే తను, మమ్మీ నన్ను వీళ్ళు చాలా బ్రదర్స్ ఇద్దరు చాలా ఏడిపిస్తారు మమ్మీ, వాళ్ళు ఇద్దరు నన్ను చాలా ఏడిపిస్తారు, వాళ్ళు ఎప్పుడు నన్ను టీజ్ చేస్తారు, అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు కూడాను, మళ్ళీ వాళ్ళు లంచ్ కూడా నాతోటే ప్రిపేర్ చేయించుకుంటారు, ఆర్ట్ అయితే సగం పని నాతోటి వేన్తోటి చేపిస్తాడు అని చెప్తుండే అని. ఏం చెప్తే ఏంలే, నేనంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు, డాడీ అయితే నేను ఎన్ని పనులు చేసినా ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకోరు, నన్ను ఎవరు ప్రేమించట్లేదని ఏడుపు వచ్చేస్తుంది అనమాట. దానికి ఏడుపు వస్తుంటే వాళ్ళ మమ్మీ వచ్చి దగ్గరికి వచ్చి హక్ చేసుకుని, అట్లా కాదు, నీకు డాడీకి నువ్వంటే డాడీకి నువ్వంటే చాలా ఇష్టము, కానీ నేను చెప్తాను, కానీ రేపు మార్నింగ్ లేచి నువ్వు పని చేయాలి, వేన్కి నువ్వు సారీ చెప్పాలి, నేను డాడీతో చెప్తాను నువ్వు ఇలా బాధపడుతున్నావని అని చెప్పి తనని కంఫర్ట్ చేసి చక్కగా పడుకోబెట్టి తను వెళ్తుంది అనమాట. వెళ్తే మర్నాడు సాటర్డే మార్నింగ్, ఫ్రైడే కదా ఇదంతా, సాటర్డే మార్నింగ్ కష్టం మీద, ఎందుకంటే తను తప్పు ఒప్పుకోవట్లేదు, తను ఇలా చేశారు కాబట్టి ఇలా చేస్తున్నాను అంటుంది, కానీ అది మిస్టేక్ అయింది అని అనలేకపోతుంది అనమాట. వాళ్ళ మమ్మీకి మాట ఇచ్చింది కాబట్టి వేనికి కష్టం మీద సారీ చెప్తుంది. మళ్ళీ అలాగే సండే అయిపోతుంది. మండే ఏంటి, చిల్డ్రన్స్ స్పెషల్ మీటింగ్ కదా చర్చ్లోను. అయితే వాళ్ళ మమ్మీ డాడీని అడిగితే వాళ్ళు అంటారు ఓకే వెళ్ళండి అని చెప్తారు. సరే స్కూల్ అయిపోగానే చర్చ్కి వెళ్తారు. చర్చ్కి వెళ్ళేసరికి అప్పటికే చాలామంది పిల్లలు గ్యాదర్ అయిపోయి ఉంటారు అక్కడ. జో కూడా చాలా అక్కడ, మళ్ళీ మనకి VBS అప్పుడు ఎంతమంది వస్తారు, అలాగా ఫుల్ వస్తారు. ఫస్ట్ సాంగ్స్ పడతారు కదా మనకి, అలాగే సాంగ్స్ పడితే తను కూడా వాళ్ళతో పాడుతుంది, చాలా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అక్కడికి ఏంటంటే ఆ రోజు స్పెషల్ గెస్ట్ గాస్పల్ మెజిషియన్ అనమాట. మ్యాజిక్ అంటే తెలుసు కదా మీకు, ఏం చేస్తారు మ్యాజిక్ అంటే, చేతిలో ఉన్నవి మాయం చేసేస్తారు, గాల్లోంచి ఏదో ఒకటి తీసుకొస్తారు కదా, ఎలా చేస్తారో మనకు తెలుసా? నాకైతే తెలియదు, ఎవరికి తెలియదు కదా, వాళ్ళు మ్యాజిక్ వాళ్ళు నేర్చుకుంటారు అట్లాగా. సో గాస్పల్ మెజిషియన్ వస్తున్నారు అంటే వాళ్ళంతా అసలే పిల్లలందరూ సైలెంట్గా చూస్తారు. అందులోకి ఒక టాల్ జెంటిల్మ్యాన్ వస్తారనమాట. వస్తున్నప్పుడు మెజిషియన్స్ ఎలా ఉంటారు, కోట్ వేసుకుంటారు, వాళ్ళ హ్యాట్ కూడా స్పెషల్గా ఉంటుంది అనమాట.
స్టవ్ పైప్ హ్యాట్ అంటారు దాన్ని. స్పెషల్గా ఉంటుంది. ఆ స్పెషల్ హ్యాట్ పెట్టుకుంటే తన పక్కన ఆర్ట్ కూర్చుంటే జో అంటది. మనము కొంచెం టైం ఇస్తే గుసగుసలు ఆడేసుకుంటాం కదా పక్క వాళ్ళతో. అట్లాగా ఏమంటుందంటే జో ఆర్ట్, ఎందుకు ఈ మెజిషియన్స్ అందరూ ఇలాంటి హ్యాట్లు పెట్టుకొస్తారు, చాలా ఫన్నీగా ఉంటుంది కదా అని చిన్నగా మాట్లాడి మళ్ళీ ఏం చెప్తారా అంటే మొత్తం పిల్లలందరూ సైలెంట్గా ఉంటారనమాట. వచ్చి ఆయన విష్ చేస్తారు. విష్ చేసి ఆయన హ్యాట్ తీసి వాళ్ళకి చూపిస్తారనమాట. చూపించి అదిగో చూడండి ఆ హ్యాట్ ఎంత స్పెషల్గా ఉంది కదా, పిల్లలు చూడండి ఎంత ఎక్సైట్ అయిపోతున్నారు కదా. హ్యాట్ తీసి చూపిస్తారనమాట. చూపిస్తే అది ఏంటి ఏమన్నా ఉందా ఇందులో అంటే అందరూ ఏమీ లేదని అరుస్తారనమాట. ఏమీ లేదని అరిస్తే అతను మళ్ళీ హ్యాట్ని ఇట్లా తిప్పి, మరి మ్యాజిక్ చేసినప్పుడు చేతులు తిప్పుతారు కదా, అట్లా తిప్పి హ్యాట్లో చేపెట్టి ఒక స్కార్ఫ్ తీస్తారనమాట. అది ఏంటంటే గోల్డెన్ కలర్ స్కార్ఫ్. ఆ గోల్డెన్ కలర్ స్కార్ఫ్ ఏంటంటే అతను ఏమంటే స్కార్ఫ్ని అంతా వేవ్ చేసి ఈ స్కార్ఫ్ మనకి ఏం చూపిస్తుంది, ఏం గుర్తు చేస్తుందంటే హెవెన్ జ్ఞాపకం చేస్తుంది. మీకు అందరికీ తెలుసు కదా హెవెన్ అంటే గాడ్స్ ప్లేస్ అనమాట, దేవుడు ఉండే స్థలం. దేవుడు ఒక్కడే ఉంటారు అక్కడ. మనల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయనకి ఇష్టం, మనతో పాటు ఆయనకు ఉండడానికి ఆయనకి ఇష్టం. ఆ హెవెన్లో ఏముంటుందంటే ఆయన చెప్తున్నారు చాలా బాగా చక్కగా ప్రేమగా మాట్లాడుతూ ఆయన చక్కగా చెప్తున్నట్ట హెవెన్ గురించి. హెవెన్ అంటే గాడ్స్ ప్లేస్, అక్కడ దేవుడు ఉంటాడు, మనం కూడా అక్కడ ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హెవెన్ ఎలా ఉంటుందో తెలుసా మీకు అని పిల్లల్ని అడుగుతున్నమాట. ఆ స్ట్రీట్స్ అన్నీ గోల్డెన్ స్ట్రీట్స్ అనమాట. ఇక్కడ మనకి రోడ్స్ ఎట్లా ఉంటాయి, సిమెంట్ రోడ్స్ లేకపోతే మట్టి రోడ్లు ఏవో ఉంటాయి కదా, అక్కడ మాత్రం గోల్డెన్ స్ట్రీట్స్ అంటే బంగారంతో మీద నడుస్తాం. ఇక్కడ మనం గోల్డ్ ఎంత వాల్యుబుల్గా చూసుకుంటాం కదా, చాలా భద్రంగా సేఫ్ ప్లేస్లో దాచుకుంటాం. కొంచెం ఉంటే దాన్ని ఫంక్షన్స్కి అట్లా వేసుకొని అట్లా చాలా ప్రెషియస్ మనకి గోల్డ్ అంటే. కానీ మనము అక్కడ పరలోకానికి వెళ్తే మనం దాని మీద నడుస్తామని చెప్తాడు. ఇంకా అక్కడ చీకటి ఉండదంట. చీకటి అంటే మనందరికీ భయం కదా, నైట్ టైం అయితే. లైట్ లేకపోతే ఎవరన్నా తిరుగుతారా, అస్సలు మమ్మీ కానీ డాడీ కానీ ఉండాలి కదా మీకు. చీకటి ఉండదంట, ఇంకా ఏ బాధ ఉండదంట అక్కడ. ప్లస్ ఏంటంటే కోపమే ఉండదంట అక్కడ. ఇంకా సిక్నెస్ అంటే ఏ కడుపులో నొప్పి కానీ జ్వరం కానీ ఏమీ ఉండదంట. కరోనా, ఇప్పుడు కరోనా కదా అందరికీ భయం, ఎక్కడికి వెళ్ళట్లేదు మనం, మన ఇంటికి ఎవరు రావట్లేదు కదా, మీరు స్కూల్స్ కూడా లేదు కరోనా గురించి, అట్లాంటివి ఏమీ ఉండవంట. ఇంకా ఏంటంటే అక్కడ ఎవ్వరూ చనిపోరట, అక్కడ ఎప్పుడు అందరూ జీవించే ఉంటారంటే ఇలా చెప్తా ఉంటారన్నమాట. అది దేవుడు మనల్ని ప్రేమించి మనం అక్కడ ఉండాలనుకుంటున్నాడు. ఎప్పుడు మనం అక్కడికి వెళ్తాం, ఈ భూమి మీద మనము ఏదో ఒక రోజు చనిపోతాం కదా, అప్పుడు అక్కడికి వెళ్తాము అని చెప్తారు. కానీ మనం చనిపోయిన వాళ్ళందరూ వెళ్తారా, కొంతమంది వెళ్తారో తెలియాలంటే మనం జాగ్రత్తగా వినాలి ఇది. అయితే జో చాలా జాగ్రత్తగా వింటుంది. జో అనుకుంటుంది, అబ్బా ఇది ఎంత వండర్ఫుల్ ప్లేస్ కదా హెవెన్, అదేంటి దేవుడు నన్ను ప్రేమించడం ఏంటి, దేవుడికి నాకైతే ఆయనతో ఎప్పుడు మాట్లాడలేదే, నేను ఎప్పుడు ఆయన్ని మరి నేను ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, ఆయన నన్ను ఎలా ప్రేమిస్తున్నారు అనుకుంటుంది. వెంటనే నెక్స్ట్ ఏం చెప్తారా మెజిషియన్ అని చూస్తుంది, వెయిట్ చేస్తుంది అనమాట. వెంటనే మెజిషియన్ ఇంకొక స్కార్ఫ్ తీస్తాడు. చేసి ఇదేం కలర్ అంటే అదే బ్లాక్ అని అంటారు, బ్లాక్ కలర్ అనమాట అది. అయితే ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే సిన్ అనమాట, మన పాపాన్ని గురించి తెలియజేస్తుందని చెప్పి ఆ మెజిషియన్ ఏమంటారంటే, పిల్లలు మీరు ఎప్పుడైనా మీ మమ్మీ డాడీ లేనప్పుడు ఏమన్నా రాంగ్ థింగ్స్ చేశారా, మీ ఏజ్లో నేను చేశాను అని చెప్తారు. అంటే వెంటనే జోకి వాళ్ళ బ్రదర్స్ చేసిన రాంగ్ థింగ్స్ అన్నీ జ్ఞాపకం వస్తాయి. ఆయన ఏమడిగారు, మీరు ఏమన్నా చేశారా అని అడిగారు. కానీ జోక్ ఏం గుర్తొచ్చింది, వాళ్ళ బ్రదర్స్ చేసినవి గుర్తొచ్చింది. అలాగే మన తప్పులు మనకి ఎప్పుడూ జ్ఞాపకం రావు. పక్క వాళ్ళది చాలా ఈజీగా వాళ్ళు ఏం చేసినా మనం తప్పే అనుకుంటాం. మరి మన తప్పులు మనం ఎట్లా తెలుసుకోవాలి, సో మనము మన గురించి ఆలోచించుకోవాలి. ఇంకా ఆయన ఏం చెప్తారంటే సిన్ గురించి, ఇక మరి ఇప్పుడు చాలామంది మేము ఏం తప్పు చేయలేదు అనుకుంటారు కదా, కాదంటే మరి బైబిల్ ఏం చెప్తుందంటే, మరి మనం అందరం తప్పు చేసామంటే అది ఇంకా మనం పుట్టడమే పాపంతో పుట్టాము. మరి మనము మన స్వభావమే పాపం. మనకి ఎవ్వరు పాపం చేయండి, తప్పు చేయండి, అబద్ధం ఆడని ఎవ్వరూ నేర్పించరు, మన స్వభావమే పాపము అని చెప్తారనమాట. చెప్పి బైబిల్ ఏం చెప్తుందంటే అందరము
పాపం చేశామని చెప్తుంది కదా అని రోమన్స్ 3:23 తీసి ఆయన చదివి వినిపిస్తారనమాట. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదంట, పెద్ద చిన్న వయసు లేదు, కంట్రీ లేదు, మరలా ఇంకా రిచ్ పూర్ అని లేదు. అందరూ ఈ వరల్డ్ మీద, భూమి మీద ఉన్న అందరూ సిన్నర్సే అనమాట, అకార్డింగ్ టు ద లార్డ్. కానీ మనం ఎవరైనా తప్పు చేసామంటే మనం ఒప్పుకుంటామా? అసలు దానికి రీజన్స్ చెప్తాం తప్ప మనం తప్పుకు ఒప్పుకోవడం చాలా కష్టము. జో కూడా అంతే కదా, వాళ్ళ బ్రదర్స్ చేసిన మిస్టేక్స్ తన జ్ఞాపకం వచ్చాయి అని. ఇంకా ఏం చెప్తారంటే ఆయన, ఈ పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని నుంచి సెపరేట్ చేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్లకుండా మనల్ని సెపరేట్ చేస్తుంది. అంతేకాకుండా దేవుని ప్రేమ నుంచి కూడా సెపరేట్ చేస్తుంది, దూరపరుస్తుంది. ఇంకొకటి ఏంటంటే పరలోకానికి వెళ్ళనివ్వదు. ఈ పాపంతో మనం పరలోకానికి వెళ్ళాం, ఎందుకంటే పరలోకంలో సిన్నే లేదు కాబట్టి అని చెప్తే జో అనుకుంటుంది, అబ్బా ఇట్స్ వెరీ సీరియస్ అనుకుంటుంది. అనుకునే అంటే ఆయన ఇంకొక స్కార్ప్ తీస్తారనమాట. తీస్తే అది రెడ్ కలర్ స్కార్ప్. ఆ రెడ్ కలర్ స్కార్ప్ చూపించి ఏమని చెప్తారంటే, ఇది మనకి వండర్ఫుల్ న్యూస్ చెప్తుంది, అంటే అద్భుతమైన వార్త చెప్తుంది. ఏంటంటే సిన్కి ఏంటి పనిష్మెంట్ ఉండాలి కదా, కానీ ఆ పనిష్మెంట్ అంతా దేవుడు మన మీద ఉంచట్లేదు, ఆయన ఒక ప్రణాళిక చేశాడు దాని నిమిత్తం అని చెప్తుంది అని చెప్పారన్నమాట. ఏం చేశారు ఆయన? ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే మనకి ఆ దెబ్బలు రావాలి, మనకి ఆ పనిష్మెంట్ రావాలి. కానీ దేవుడు మనల్ని చాలా ప్రేమించి ఆయన ప్రియకుమారుడిని యేసుప్రభువుని ఈ లోకానికి పంపించారనమాట. ఆయన కార్చిన రక్తం ద్వారా ఆయన మన పాపం అంతా ఆయన మీద వేసుకున్నారు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మొత్తము ప్రపంచ లోక పాపములంతటినీ తీసుకుని యేసుప్రభు వారి మీద వేసినప్పుడు ఆయన సిలువలో మన నిమిత్తము మన పనిష్మెంట్ అంతా తీసుకుని చనిపోతారు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ ఉంది అని ఆ గాస్పల్ మెజిషియన్ చెప్తారనమాట. చెప్పినప్పుడు తనేమనుకుంటుందంటే, అబ్బా ఇది చాలా వండర్ఫుల్ న్యూస్, నేను ఇంత మంచి న్యూస్ ఇంతవరకు వినలేదు అనుకుంటుంది అనమాట. అనుకుని మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తారంటే ఆయన ఇంకొక వేరే స్కార్ప్ తీస్తారు, అది వైట్ కలర్ స్కార్ప్ అనమాట. ఎవరైతే నేను రాంగ్ థింగ్స్ చేశాను, నేను పాపం చేశానని ఒప్పుకుంటామో అప్పుడు యేసుప్రభు రక్తం ద్వారా మన పాపాలను యేసుప్రభు దగ్గరికి రావాలి. ముందు ఆయన మన కోసం చనిపోయారని నమ్మి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తము మన ప్రతి పాపం నుంచి కడిగి, మన హార్ట్ అప్పటి వరకు పాపంతో బ్లాక్గా ఉంటుంది, మన హార్ట్ని ఆ స్కార్ప్ అంతా క్లీన్గా చేస్తుంది అనమాట. అంటే క్లీన్ అవుతుంది. అప్పుడు దేవుడు పరలోకంలో ఉంటారు కదా, ఆయన ఏం చేస్తారు, మన హార్ట్ ఎప్పుడైతే క్లీన్ ఉందో మన హృదయంలోనికి రావడానికి ఇష్టపడతారు. మనం ఏం నమ్మాలి? యేసుప్రభు వారు మన కోసం చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాన ఆయన తిరిగి లేచారు, ఆయన నామంలోనే మనకి రక్షణ కలుగుతుందని నమ్మాలి అన్నమాట అని చెప్తారనమాట. చెప్పినప్పుడు ఆయన ఇంకొక వర్స్ తీసి చదువుతారనమాట. ఏంటంటే రోమన్స్ 10:9 అనమాట. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు అని చెప్తారనమాట అని చదువుతారనమాట. సింపుల్, ఇంకేమి లేదు. మన పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రభువు మనల్ని క్షమించారని నమ్మాలి, ఆయనే ప్రభు అని మనం విశ్వసిస్తే మన పాపాలన్నీ క్షమింపబడతాయి. అప్పుడు మన హార్ట్ ఎలా అవుతుంది? క్లీన్ అయిపోద్ది. అప్పుడు యేసుప్రభు వారు మన హృదయంలోకి వస్తారు, అప్పుడు మనం పరలోకానికి వెళ్ళొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏమో ఇంకొక స్కార్ప్ తీస్తారు ఆయన. ఏం స్కార్ప్? అది గ్రీన్ కలర్ స్కార్ప్ అనమాట. అది ఏం చెప్తుంది, ఇది ఏం చెప్తుందో తెలుసా మీకు అని ఆయన చెప్తారనమాట. ఇది మన అంటే గ్రీన్ ట్రీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ట్రీస్ ఉంటాయి, తర్వాత దానికి వాటర్ పోసి దాన్ని సన్లైట్లో పెడితే అవి పెద్ద పెద్ద వృక్షాలు ట్రీస్ అయిపోతాయి కదా. ఏదైనా మొదట చిన్నగా ఉంటుందా, చిన్నగా ఉన్నదాన్ని మనం శ్రద్ధ చేస్తే అది పెద్దదవుతుంది. అట్లాగే మనము యేసుప్రభుని అంగీకరించడమే కాదు, బైబిల్ చదువుకొని ఆయనతో మాట్లాడుతూ ఆయన వాక్యం చదువుకుంటూ సండే స్కూల్లో చెప్పేది ప్లస్ చర్చిలో చెప్పే శ్రద్ధగా వింటూ ఉంటే ఇవన్నీ చేయాలి. బైబిల్ చదువుకోవాలి, ప్రేయర్ చేసుకోవాలి, చెప్పేవి పాస్టర్ అంకుల్ చెప్పేవి మళ్ళీ సండే స్కూల్లో చెప్పి శ్రద్ధగా వినాలన్నమాట. అలా వింటే మనం కూడా
చాలా స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతాం అనమాట. జీసస్లో మనం స్ట్రాంగ్ అవుతాము అని చెప్తారనమాట. చెప్తే ఇప్పుడు ఇవంతా క్రౌడ్లో చెప్తున్నారు కదా, ఇదంతా విన్న తర్వాత ఎట్లా ఉంటుందంటే తను ఒక్కతే ఉంది, ఇంకెవ్వరూ లేరు, తను ఒక్క దాని గురితోటే మాట్లాడుతున్నాడు ఆయన అనుకుని మెజిషియన్ తను ఒక్క దానితోటే మాట్లాడుతున్నాను అనుకుంటుంది అనమాట. ఎంత స్ట్రగుల్ అయిపోద్ది అనమాట. ఏంటి, యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నారా, నన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నారా, అది క్షమించడమే కాదు, ఆయన నాకు నిత్య జీవము అంటే పరలోకాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా, అబ్బా ఇటువంటి న్యూస్ నేను ఎప్పుడూ వినలేదు, ఈ దేవుడు నాకు కావాలి, ఇది నాకు కావాలి అనుకుని డిసైడ్ అనుకుంటుంది, తన హృదయంలోనే అనుకుంటుంది. ఈలోగా అక్కడ టీచర్ ఉంటారు కదా, టీచర్ చెప్తారనమాట, మీకు ఈ దేవుడు, ఇప్పుడు దేవుడి గురించి తెలుసు కదా, మన గురించి వచ్చారు, మన పాపాల నిమిత్తం చనిపోయారు, మనకి రావాల్సిన శిక్ష యావత్తు సిలువలో మరి ఆయన ఆయనకి పనిష్మెంట్ వచ్చిందని ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ దినాలు లేచారు, అది మనం నమ్మితే రక్షింపబడతామంతా చెప్పారు కదా. మీరెవరన్నా ఇలాగ మరి ఈ దేవుడు మీకు కావాలనుకుంటున్నారా అంటే అంత క్రౌడ్లో కూడా తను చేయి పైకెత్తుంది. చేయి పైకెత్తడమే కాదు, తను లేచి పాస్టర్ బ్రౌన్ అంకిల్కి వెళ్ళి ఒక ప్రేయర్ చేస్తుందన్నమాట. చాలా సిన్సియర్గా ప్రేయర్ చేస్తుంది. ఎంత అంటే తను హార్ట్ఫుల్గా, ప్రభువా నీకు చాలా థ్యాంక్స్, నేను ఎన్నో రాంగ్ థింగ్స్ చేశాను, అయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అంతేకాదు మరి యేసు ప్రభువారు నా కోసం వచ్చి నా పాపాల నిమిత్తం ఆయన చనిపోయారని నేను నమ్ముతున్నాను, నా పాపాల నిమిత్తము ఆయన చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజు లేచారని నేను నమ్ముతున్నాను, ప్రభువా నా పాపాలన్నీ క్షమించు, ఐఎమ్ సో సారీ ఫర్ మై సిన్స్ అని సిన్సియర్గా ఒప్పుకుంటుంది. నా హృదయంలోకి రా అని ఆమె నన్ను ప్రే చేస్తుంది. అంతే, తన హార్ట్ మొత్తం జాయ్ అనమాట, ఇంకెంత చాలా జాయ్ సంతోషం అనమాట, చెప్పనసకి మహిమాయుక్తమైన సంతోషంతో తన హృదయం నిండిపోద్ది. మరి మీరు వింటున్నారు కదా, తను కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టింది, వాళ్ళు చర్చికి వెళ్తారు, అయినా కూడా ఎంత సిన్సియర్గా తన దేవునితో ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి నాకు తెలియదు ఈ దేవుడు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన నన్ను ఎలా ప్రేమిస్తున్నారు అని అడిగింది. మరి మీరు కూడా ఇంతవరకు దేవునితో మాట్లాడకపోతే, ఈ దేవుణ్ణి తెలుసుకోలేకపోతే, మమ్మీ డాడీ వెళ్ళడం వేరు, ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోవడం వేరు, మీరు సండే స్కూల్కి రావడం వేరు, యేసు ప్రభుని వ్యక్తిగతంగా అంటే మీ సొంత ఫ్రెండ్ అనమాట, ఆయన మీ రక్షకుడు, మీ సేవియర్ అని మీరు నమ్మడం వేరనమాట. మీరు అట్లా చేస్తారా? మరి ఇప్పుడు మీరు వింటున్నారు, యేసుప్రభు గురించి వింటున్నారు. జో విన్నప్పుడు చాలా గొప్ప కార్యం జరిగింది, అలాగే మీరు కూడా ఎన్నోసార్లు నుంచి వింటున్నారు కదా, మీరు కూడా మరి తను అప్పటి వరకు హృదయంలో యేసుప్రభుని నమ్మనంత వరకు తను ఎప్పుడు రాంగ్ థింగ్స్ చేశాను అనుకోలేదు. ఎప్పుడైతే తను దేవుని వెలుగులోకి వచ్చిందో వెంటనే తన పాపాలు తను ఒప్పుకుందనమాట. మనం కూడా అట్లా ఏదన్నా తప్పు చేస్తే వెంటనే ప్రభువా మమ్మల్ని క్షమించు, ఇదిగో నా కోసం నువ్వు రక్తం చిందించావు కదా, నీ రక్త దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నీ సిలువ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగాను. ఇమ్మీడియట్గా మనము ఏ మాట పెద్ద పెద్ద రాంగ్ థింగ్స్ మనం చేయకపోవచ్చు, ఎవరిని కొట్టకపోవచ్చు, లేకపోతే ఏదైనా మనం తీసుకోకపోవచ్చు, కానీ చిన్నది మన ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో మనం ఎప్పుడైనా తప్పిపోతే వెంటనే మన దేవుని దగ్గరికి వచ్చి దేవునితో మనం సహవాసం, అప్పుడు మన హృదయంలో దేవుడు ఉంటాడు, ఆయనే మనల్ని నడిపిస్తారు. ఇప్పుడు అంగీకరించింది కదా, తన హార్ట్ వైట్ అయిపోయింది, ఇప్పుడు గ్రీన్ అంటే తను ఎలా ఎదిగిందో చూద్దాం. తనకి ఇప్పుడు 11 years అప్పుడు జీసస్ని తను యాక్సెప్ట్ చేసింది కదా, 13 years అప్పుడు చర్చ్లో ఈవినింగ్ మీటింగ్కి వెళ్తుంది అనమాట. మార్నింగ్ ఏమో వర్షిప్ మీటింగ్కి, ఈవినింగ్ స్పెషల్ మీటింగ్కి వెళ్తుంది. తను వెళ్ళినప్పుడు ఒక మిషనరీ మాట్లాడుతూ ఉంటారు. ఆ మిషనరీ ఏం చెప్తారంటే, అక్కడ చాలామంది ఇప్పుడు వరల్డ్లో చాలా పాపులేషన్ ఉంటుంది కదా, మరి క్రిస్టియన్ పాపులేషన్ కొంచెం తక్కువ ఉంది కదా, క్రిస్టియన్స్లో మరి చాలామంది వెళ్ళి చెప్పినా ఒక 10% పాపులేషన్ కన్నా సువార్త అందింపబడట్లేదని చెప్పేటప్పటికి తను అప్పుడు 13 years కదా అని, అబ్బా నాకు చాలా బాధగా ఉంది, ఏంటి ఇట్లాగా నేను వినాలనుకోలేదు, ఇప్పుడు ఏం చేయాలి, మరి ఇప్పుడు నేను కూడా ఇట్లాగా మరి అందరికీ చెప్పాలంటే ఏమవ్వాలి, మిషనరీని అవ్వాలా అని అనుకుంటూ ఉంటుందన్నమాట. అనుకుని తను వింటుంది, చాలా జాగ్రత్తగా వింటుంది కదా, తను మళ్ళీ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది, తనలో అనుకుంటుంది అనమాట. అనుకుని తర్వాత ఇంకొక మిషనరీ నెక్స్ట్ వీక్ ఇంకొక మిషనరీ వస్తారు. ఆ మిషనరీ ఏం చెప్తారంటే, యంగ్ చిల్డ్రన్ ఉంటారు కదా, యూత్ వాళ్ళకి ఏం చెప్తారంటే, మీకు దేవుడు మిమ్మల్ని మిషనరీగా అవ్వాలని మీకు పిలిస్తే మీరు ఇప్పటి నుంచి మీరు ప్రేయర్ చేసుకోవాలి. ఏమని ప్రేయర్ చేసుకోవాలంటే, మీరు ఎక్కడికి పంపిస్తాడో దేవుడు మీకు తెలీదు, మీరు వెళ్ళబోయే ప్లేస్ గురించి, మీరు చెప్పబోయే స్వార్థ గురించి, మీరు వెళ్ళబోయే స్థలం గురించి, ప్రజల గురించి, సువార్త గురించి మీరు రోజు క్రమంగా ప్రేయర్ చేసుకోవాలని చెప్తారన్నమాట.
అయితే రోజు తను ఆ రోజు నుంచి క్రమంగా అనమాట, తనకి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, తను డిసైడ్ చేసుకుంది. అంటే స్ట్రాంగ్గా కాకపోయినా అనుకుండింది అనమాట, నేను మిషనరీ అయితే, ఎందుకంటే దేవుని వాక్యం మరి అందట్లేదు, మరి నాకు వచ్చిన సంతోషం అందరికీ రావాలి అంటే నేను కూడా పరిచర్య చేయాలి కదా అనుకుంటుంది. అనుకుని ఆ రోజు నుంచి క్రమంగా రోజు ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. నువ్వు ఎక్కడికి పంపించినా నేను అక్కడ ఆ ప్రజల నిమిత్తము, ఆ ప్లేస్ నిమిత్తము, నేను చేయబోయే పరిచర్య నిమిత్తం నాకు సహాయం చేయ ప్రభు అని ప్రేయర్ చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇంకొక మిషనరీ ఇంకొకసారి ఏం చెప్తారంటే, మీరు చాలాసార్లు డిసప్పాయింట్ అయిపోతారు, ఎందుకంటే మీరు వెళ్ళి ఒక చోట పరిచర్య చేస్తారు, మీరు అందరినీ వదిలి వెళ్తారు, అక్కడ ఎంత కాలం పరిచర్య చేసినా ఎవ్వరూ రక్షింపబడకపోతే మీకు చాలా డిసప్పాయింట్ అవుతారు మీరు. అంతేకాకుండా అక్కడికి వెళ్ళిన చోట ఫుడ్ కూడా హారిబుల్గా ఉంటుంది అని చెప్తారనమాట. ఎందుకంటే పరిచర్య ఎప్పుడు వాళ్ళు సిటీస్లో చేయరు, చాలా మట్టుకు కొండ ప్రజలు ట్రైబల్స్ మధ్య చేస్తారు, కాబట్టి వాళ్ళ అలవాట్లు అవన్నీ వేరుగా ఉంటాయి అని చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ తర్వాత సండే నైట్ ఇంకొక మిషనరీ ఒక మూవీ వేస్తారనమాట. ఆ మూవీలో ఆఫ్రికన్ చిల్డ్రన్ జీసస్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని చూపిస్తూ ఉంటారు. చూపించినప్పుడు వాళ్ళు చాలా జో అయితే ఇంకా అసలు అట్రాక్ట్ అయిపోద్ది, అంటే వాళ్ళ సంతోషము, వాళ్ళ నవ్వు చూసి ఏంటి యేసుప్రభుని అంగీకరిస్తే ఇంత సంతోషంగా ఉంటారా అనుకుని వెంటనే ప్రేయర్ చేసుకుంటుంది. అది చూస్తూనే ప్రభువా ఇది సువార్త పరిచర్య ఇంత మంచి రిజల్ట్ ఇస్తుంది అంటే నేను తప్పకుండా మిషనరీని అవుతాను, అది ఎంత కష్టమైనా ఏమైనా సరే నేను మిషనరీని అవుతాను ప్రభువా, నాకు సహాయం చేయమని ప్రేయర్ చేసుకుంటుంది. ఇంకా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి తనకి, ఎన్నో క్వశ్చన్స్. ఇలా మిషనరీ అవుతాను నేను, మరలా పరిచర్య ఎప్పుడు అయిపోద్దని తెలుస్తుంది. తనకి చాలా ఒక డ్రీమ్ హౌస్ ఉంటుంది అన్నమాట, ఎప్పటికీ ఒక డ్రీమ్ ఉంటుంది. ఒక పెద్ద హిల్ సైడ్ హౌస్లో, హిల్ మీద ఒక హౌస్ ఉండాలి, హౌస్ చుట్టూ వైట్ పికెట్ ఫెన్సింగ్ ఉండాలి, ఆ హౌస్లో చాలా యానిమల్స్ ఉండాలి, అది చాలా డ్రీమ్. మరి నేను ఆ హౌస్లో ఎప్పుడు ఉంటాను, నీ పరిచర్య ఎప్పుడు అవుతుంది అని చాలా క్వశ్చన్స్ అవుతుంది. ముందు మిషనరీ అవ్వాలంటే ఇంకొకటి చేయాలి, ఏం చేయాలంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి. వారు వేరే కంట్రీకి వెళ్తారు కదా, లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్, తనకి వేరే లాంగ్వేజ్ అంటే ఇష్టం ఉండదు అనుకుంటుంది అనమాట. ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ ఫర్ మీ అనుకుంటుంది. అయితే వేరే లాంగ్వేజ్ అంటే ఇష్టం ఉండదు, ఎట్లాగా అనుకుంటుంది. తర్వాత కొన్ని ఇయర్స్ గడుస్తాయి, తనకి ఇప్పుడు 16 ఇయర్స్ వస్తాయి. 16 ఇయర్స్ తన హై స్కూల్లో ఉంటుందన్నమాట. హై స్కూల్ నుండి వాళ్ళ మమ్మీ ఒకసారి ఐరన్ చేసుకుంటే దగ్గరికి వస్తుంది, మమ్మీ ఈరోజు ట్యూస్డే నైట్ ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి కార్ అడిగితే టౌన్కి వెళ్ళడానికి డాడీ నాకు ఇస్తారా అని అడుగుతుంది. అయితే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు వెళ్ళి అడుగు, నువ్వు ఇప్పుడు చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావు కదా, వెళ్ళి అడుగు డాడీ అని అంటుంది. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది. ఈవినింగ్ ఎడిషన్ పేపర్ చదువుకుంటూ ఉంటారు వాళ్ళ డాడీ. చదువుకుంటూ ఉంటే జో చాలా వాళ్ళ డాడీ అంటే కొంచెం రెస్పెక్ట్ కదా, చాలా మెల్లగా డాడీ ఈరోజు ట్యూస్డే నైట్ పాస్టర్ బ్రౌన్స్ అంకుల్ ఇంట్లో బైబిల్ స్టడీ ఉంది అని చెప్పి నేను వెళ్ళొచ్చా, కార్ తీసుకోవచ్చా, నేను ఈవినింగ్ డిన్నర్ చేసాం కదా అవన్నీ ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను డాడీ, నా హోంవర్క్ అంతా చేసేసుకున్నాను, ఇంకా చెప్తుందనమాట. వాళ్ళ డాడీ అంటారు నువ్వు కార్ తీసుకువెళ్ళు అని చెప్తారు. తను ఇంకా కంప్లీట్ అవ్వకుండానే కార్ తీసుకెళ్ళి ఉంటారు. తను చాలా హ్యాపీ అయిపోయి థ్యాంక్ యూ డాడీ అని కార్ తీసుకుని వెళ్తూ చాలా డ్రైవ్ చేయాలి. వాళ్ళ ఫామ్ నుంచి టౌన్కి వెళ్ళాలంటే డ్రైవింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. డ్రైవ్ చేస్తూ దేవునితో ఏం మాట్లాడుకుంటుందంటే, ప్రభా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను హై స్కూల్ చర్చ్ గ్రూప్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, అక్కడ చాలా నేను పాస్టర్ బ్రౌన్ అంకుల్ దగ్గరికి దేనికైనా వెళ్ళొచ్చు, ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, ఇంకా బైబిల్లో ఏదైనా నేను చదువుకోవచ్చు, నాకు చాలా హ్యాపీగా ఉండింది అని తను అంటది. నాకు అది ఇంకా ఎందుకు హ్యాపీగా ఉందంటే, నాకు చిన్న గ్రూప్స్ అంటే ఇష్టం కదా, పెద్ద గ్రూప్ అంటే నాకు ఎందుకో భయం, నేను అలా ఉండకూడదు దేవా, నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, మరి నాకు హై స్కూల్ అయిపోయాక నేను ఏం చేయాలంటే నేను ఎప్పటికీ నిలిచి ఉండే పని చేయాలి, లాస్ట్ ఫర్ ఎవర్ అనమాట. నేను ఏం చేసినా అది ఎప్పటికీ నిలిచి ఉండే పని చేయాలి. నేను ఏం చదవాలి, నాకు తెలుసు ఈ బైబిల్ అన్నీ చెప్తుంది అని నన్ను లీడ్ చేస్తుందని, కానీ నేను ఎలా తెలుసుకోవాలి అనుకుని మాట్లాడుకుంటూ బైబిల్ స్టడీకి వెళ్తుంది. ఆ బైబిల్ స్టడీకి వెళ్ళేసరికి అందరూ కూర్చుని బైబిల్స్ ఓపెన్ చేసి పెట్టి ఉంటారు. ఆ బైబిల్ చదువుకుంటే తన ఫింగర్ పెట్టి అనుకుంటుంది, ఈ బైబిల్ ఎంత ఉందా, నాకేమీ తెలియదే, అమ్మో నేను తెలుసుకోవాల్సింది ఈ బైబిల్లో చాలా ఉంది, నాకు చాలా తెలియదు అనుకుంటుంది. ఆ రోజు నుంచి ఎవ్రీ ట్యూస్డే నైట్ అసలు ఒక్కరోజు కూడా మానకుండా బైబిల్ స్టడీకి తను అటెండ్ అవుతుంది అనమాట. ఆ బైబిల్ గురించి బాగా తెలుసుకుని కొలది అనుకుంటుంది, ఈ బైబిల్ తెలుసుకుంటే చాలు మన లైఫ్ని అదే నడిపిస్తుంది, మంచి మార్గంలోనూ అదే మనని లీడ్ చేస్తుంది, అది మనకి
మన అన్ని పరిస్థితుల్లో మనకి ఏ విధంగా ఉండాలో నేర్పిస్తుంది అనుకుంటుంది. అనుకుని తను బైబిల్ బాగా నేర్చుకుంది కదా. ఇప్పుడేంటి మరి తనకి ఎవరికన్నా చెప్పాలనిపిస్తుంది. చెప్పాలంటే తన క్లాస్మేట్స్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభు గురించి చెప్తే, మరి హై స్కూల్ గ్రూప్ కదా అది, టీనేజర్స్ 16, అస్సలు వాళ్ళు ఇంట్రెస్టే చూపించరంట. ఇంట్రెస్ట్ చూపించకపోతే తను చాలా డిసప్పాయింట్ అయిపోద్ది. తను బ్రౌన్ అంకుల్ ఇదంతా గమనిస్తూ అంటారు, ఒకరోజు ఒక సండే చర్చ్ నుంచి వర్షిప్ నుంచి డే టైమ్ ఇంటికి వెళ్తూ ఉంటే జో అని పిలుస్తారు. జో, నాకు తెలుసు నువ్వు చాలా ఫీల్ అవుతున్నావని. నువ్వు చిన్నపిల్లలు పరిచర్య నీకు ఇష్టం కదా, మరి ఆ పరిచర్య చేయాలంటే ఎవ్రీ వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ చర్చ్ దగ్గరికి ఇన్స్ట్రక్టర్స్ వస్తారు. వాళ్ళు నీకు నేర్పిస్తారు ఏ విధంగా చిన్నపిల్లల మధ్య పరిచర్య చేయాలి, వాళ్ళకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి ఇష్టం అవుతుంది, అర్థం అవుతుంది అనేది నీకు నేర్పిస్తారు. నువ్వు వెన్స్డే స్కూల్ అయిపోయాక చర్చికి రా అంటుంది. అప్పుడు ఎవ్రీ వెన్స్డే తను వెళ్తుంది. ఆ ఇన్స్ట్రక్ట్ చెప్పి తను చాలా ఇష్టం అవుతుంది అనమాట. వాళ్ళు ఎలా చెప్తారు, పిక్చర్స్ చూపిస్తే పిల్లలకి చాలా ఇష్టం అవుతుంది. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా, ఎన్ని చెప్పి కన్నా పిక్చర్స్ చెప్తే ఇంకా వాళ్ళు కొన్ని చెప్తారు. అలాగే పాటలు నడిపించడానికి కూడా, ఇప్పుడు డోలక్క మీకు పాటలు నేర్పించింది కదా, అట్లాగా పాటలు నేర్పించడానికి కూడా ఇంకొకళ్ళు ఉంటారనమాట. అయితే ఇలా నేర్చుకున్న తర్వాత మన ఊరికే ఉండదు కదా, తను నేర్చుకున్నది ఎక్కడన్నా తను చెప్పాలి. వాళ్ళకి ఇంటికి దగ్గరలో ఒక గుడ్ న్యూస్ క్లబ్ అని ఉంటుంది. అంటే అక్కడ 12 to 15 చిల్డ్రన్ ఎవ్రీ ఫ్రైడే ఆఫ్టర్నూన్ గ్యాదర్ అవుతారు. అక్కడికి వెళ్ళి దేవుని పరిచర్య చేస్తారు. వాళ్ళకి దేవుని గురించి, ఆయన ప్రేమ గురించి అంతా చెప్తుంటే వాళ్ళు చాలామంది జీసస్ని యాక్సెప్ట్ చేస్తారంట. అయితే చాలా హ్యాపీ అయిపోద్ది. ఇప్పుడు చూడండి ఎట్లా గ్రో అవుతుంది. సండే వర్షిప్కి వెళ్తుంది, సండే ఈవినింగ్ స్పెషల్ మీటింగ్స్కి వెళ్తుంది, ట్యూస్డే నైట్ బైబిల్ స్టడీ, వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ సండే స్కూల్ టీచర్స్ ప్రిపరేటరీ క్లాస్ అనుకుందాం, వెన్స్డే ఆఫ్టర్నూన్, ఫ్రైడే ఆఫ్టర్నూన్ గుడ్ న్యూస్ క్లబ్కి వెళ్ళి అక్కడ పిల్లలకి సండే స్కూల్ తీసుకుంటుంది. ఇలాగా తను చాలా చక్కగా, తను ఎప్పుడో మిషనరీ అవుతానని తను ఊరకలేదు. తను నేర్చుకున్నదంతా అందరికీ తెలియాలి, ఈ ప్రేమ అందరికీ తెలియాలి, ఈ ప్రభు అందరికీ తెలియాలని చెప్తూ ఉంటే తనకి ఇప్పుడు హై స్కూల్ అయిపోద్ది. హై స్కూల్ అయిపోయాక బైబిల్స్ కాలేజ్లో జాయిన్ అవుతుంది. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటుంది. తనకి చాలా ఇష్టమైన కోర్స్ మిషనరీ మెడిసిన్ అని 1 year కోర్స్ అనమాట. అది కూడా కంప్లీట్ చేసుకుంటుందంట. తనకు చాలా ఇష్టం కదా, వాళ్ళు మామూలుగా నర్స్ అవ్వాలని, వాళ్ళు మిషనరీ అవ్వాలంటే అది వాళ్ళకి కంపల్సరీ. అది నేర్చుకున్న తర్వాత ఇప్పుడు తనకు అస్సలు ఇష్టం లేనిది ఒకటి చేస్తుంది అనమాట. ఏంటి, తనకు లాంగ్వేజెస్ అంటే ఇష్టం ఉండదు కదా. ఒక సమ్మర్ కోర్సులో జాయిన్ అవుతుంది లాంగ్వేజ్ నేర్చుకోవడం, అది కంపల్సరీ. మరి అది లేకపోతే వేరే ప్లేస్కి వెళ్ళి సువార్త చెప్పదు. ఇప్పుడు తన భాషలో చెప్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అర్థం అవ్వాలంటే వాళ్ళకి రావాలి కదా. అందుకు జాయిన్ అయ్యి తను నేర్చుకుని మళ్ళీ ఇంకొకటి బైబిల్ ట్రాన్స్లేషన్ దాంట్లో కూడా జాయిన్ అవుతుంది. ట్రాన్స్లేషన్ అంటే తెలుసా మీకు? ట్రాన్స్లేషన్ అంటే ఇప్పుడు మనకి ఎవరన్నా అంకుల్ వాళ్ళు సండే ఇంగ్లీష్లో చెప్తే మనకి తెలుగులో చెప్తారు కదా, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం అంటారు అనమాట. ఇంగ్లీష్లో చెప్తారు ఒక అంకుల్, ఇంకొకరు తెలుగులో చెప్తారు. ఎందుకంటే తెలుగులో చెప్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. కొంతమందికి ఇంగ్లీషే అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో చెప్తారు. అలాగా ట్రాన్స్లేషన్ అది మామూలుగా పరిచర్యలో ట్రాన్స్లేషన్. బైబిల్ ట్రాన్స్లేషన్ ఎలాగా, మనకి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ఇండియాలోనే, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, కన్నడ, తమిళ్, మలయాళం అన్నీ ఉన్నాయి కదా. అన్ని లాంగ్వేజెస్లో ఈ బైబిల్ ఉంది. బైబిల్ అన్ని లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది కదా. కానీ ట్రాన్స్లేట్ చేయబడని కొన్ని లాంగ్వేజెస్లోకి అసలు ఇంతవరకు బైబిలే లేదట. అది తర్వాత ఏంటంటే ఇట్లా చెప్పేటప్పటికి తనకి చాలా అందులో లింగ్విస్టిక్స్లో జాయిన్ అవుతుంది. అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ట్రైబల్స్ మాట్లాడతారు కానీ వాళ్ళకి రాయలేరు, వాళ్ళకి అసలు ఆల్ఫాబెట్సే ఉండవు. దానికి ఆ లాంగ్వేజ్కి ఆల్ఫాబెట్స్ ఎలా క్రియేట్ చేసి ఎలాగ వాళ్ళకి ఒక రీడింగ్ ఎట్లాగా, రైటింగ్ ఎట్లాగా అన్నది నేర్చుకోవడం అనమాట. అది నేర్చుకుంటుంది తను ట్రాన్స్లేషన్లోను. అది నేర్చుకున్న తర్వాత అనుకుంటుంది, అబ్బా ఇదేదో చాలా యూజ్ఫుల్గా ఉంది, ఇప్పుడు నేను వెళ్ళి ఒకళ్ళకి బైబిల్ అంతా చెప్పి కన్నా ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను ఇవి ట్రాన్స్లేట్ చేస్తే ఈ వర్డే అందరికీ చెప్తుంది. ఈ భూమి మీద ఏంటి రెండే తను అనుకుంటుంది అనమాట, ఈ భూమి మీద రెండే నిలిచి ఉంటాయి ఎప్పుడూను. ఏంటి, ఎప్పుడు జనరేషన్స్ ఆఫ్ పీపుల్ నిలిచి ఉంటారు, నెక్స్ట్ గాడ్స్ వర్డ్, ఇవి రెండు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఒక బైబిల్ నేను ఒక లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తే అది ఎప్పటికీ ఉంటుంది. అది నేను చెప్పలేని సంగతులు కూడా వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళకి దేవుడే తెలియచేస్తాడు. కాబట్టి దేవుడు నన్ను ఈ పనికి పిలిచాడు, నేను బైబిల్ ట్రాన్స్లేటర్ అవ్వాలనుకుని తను డిసైడ్ అవుతుంది. తను ఏ పని చేసినా ఎప్పటికీ నిలిచి ఉండే పని
చేయాలనుకుంటుంది. ఇప్పుడు బైబిల్ ట్రాన్స్లేషన్ తను అనుకుంటుంది కదా, నేను మిషనరీ అయితే నా వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. ఇప్పుడు బైబిల్ ట్రాన్స్లేషన్ అంటే తను తెలుస్తుంది, బుక్ చివరి వరకు కంప్లీట్ చేసినప్పుడు ట్రాన్స్లేషన్ కంప్లీట్ అయిందని తెలుస్తుంది. ఇది చేయడమే కాదు, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు వెళ్ళిన ప్లేస్లో వాళ్ళకి ఆల్ఫాబెట్స్ నేర్పించాలి, చదవడం నేర్పించాలి, రాయడం నేర్పించాలి. అలా నేర్పించినప్పుడే ట్రాన్స్లేట్ చేసిన దానికి ఉపయోగం ఉంటుంది కదా. తను అట్లాగా నేర్చుకుంటుంది, చాలా హ్యాపీ అవుతుంది. ఇప్పుడు తనకి తెలిసిపోయింది ఇప్పుడు ఏమవ్వాలో. అయితే ఒకసారి ఒక బైబిల్ ట్రాన్స్లేటర్ మాట్లాడడం వింటుంది అనమాట. ఆ విన్నప్పుడు తను చాలా షాక్ అయిపోద్ది. ఏంటంటే మనకి చాలా బైబిల్ మన లాంగ్వేజ్లో ఉంది కదా, కొంతమందికి ఆయనకి ఒక చోటకి పరిచర్యకి వెళ్తారంట, వాళ్ళకి అసలు బైబిల్ ఒక్క సింగిల్ వర్డ్ కూడా బైబిల్ లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ పేపర్ను కూడా ఎప్పుడు చూడలేదట. ఆ ప్లేస్లో ఆయన పరిచయం చేస్తున్నాడు. దేవుడు నాకు ఆధిక్యతనిచ్చాడు, వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుని వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పద్ధతులన్నీ నేర్చుకొని వాళ్ళు ఏ వస్తువుని ఏమంటారో తెలుసుకొని బైబిల్ ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి నేర్పించి వాళ్ళకు చదువుకుంటే చేస్తాను. ఇదంతా చేయడానికి ఇంచుమించుగా 15 to 20 years పడుతుంది అని చెప్తారనమాట. చెప్పి ఆయన ఇంకేం చెప్తారంటే వాళ్ళ హార్ట్ లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలి అని చెప్తారు. హార్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనుకుంటుందంట. హార్ట్ లాంగ్వేజ్ అంటే మనకి మనం పుట్టినప్పటి నుంచి మనం మాట్లాడుకోవడం ఈజీగా, అంటే అర్థమయ్యేది ఈజీగా మనం మాట్లాడగలిగేది ఏంటి, మనం ఇంట్లో అమ్మమ్మలతోటి నానమ్మలతోటి. ఇప్పుడంటే మీ స్కూల్ని బట్టి ఇంగ్లీషు హిందీ అవన్నీ మాట్లాడతారు. చాలామంది వింటున్న వాళ్ళు హార్ట్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగు కదా. మరి మీకు అందరికీ తెలుగులో బైబిల్ చదవడం, తెలుగు అక్షరాలు వచ్చా? మనంతా అన్నీ మ్యాథ్స్ 100 సైన్స్ 100 వస్తాయి, కానీ లాంగ్వేజ్ చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు అసలు తను చూడండి, లాంగ్వేజ్కి ఎంత ఇంపార్టెంట్. తనకి ఇష్టం లేదు జోక్ కూడా, కానీ తను చేయబోయే పరిచర్యకి ఇది అవసరం కాబట్టి నేర్చుకుంది. మనకి నేర్చుకోవాలంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మీరు కూడా తప్పకుండా బైబిల్లో తెలుగులో చదవడం, తెలుగులో రాయడం నేర్చుకుంటే అది మీరు ఎక్కడికన్నా ఊరు వెళ్ళినప్పుడు ఎవరన్నా ఏదన్నా అడిగితే మీరు చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఆయన ఇంకా ఏం చెప్తారంటే మనందరికీ మీ అందరికీ ఎన్ని బైబిల్స్ ఉన్నాయని అక్కడ అందరూ అడుగుతారు. అందరు కౌంట్, మీ ఇంట్లో కూడా అంటే ఇంచుమించు 300 బైబిల్స్ ఉన్నాయని చెప్తారు. అబ్బా మనం ఎంత బ్లెస్డ్ కదా, మనకు అందరికీ బైబిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే 1000 of peopleకి అక్కడ బైబిల్సే లేవు, వాళ్ళ లాంగ్వేజ్లో లేవు, అసలు బైబిల్సే తెలియదు, దేవుని వాక్యం తెలియదు అని చెప్పినప్పుడు తనకు చాలా బాధపడుతుంది అనమాట. చాలా బాధపడుతుంది. ఇంకా తను అక్కడ వేక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేషన్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతుంది. అలా జాయిన్ అయినప్పుడు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారనమాట ట్రాన్స్లేషన్కి అదంతా. అది మళ్ళీ ఇప్పుడు మిషనరీగా ఒక ప్లేస్కి వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకుని చెయ్యాలి అంటే, ఇప్పుడు ఒక చోటికి వెళ్ళాలంటే సడన్గా వెళ్తే సిక్ అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ముందు ట్రైనింగ్గా ఒక జంగిల్ ట్రైనింగ్ అని ఉంటుంది అనమాట. ఆ జంగిల్ ట్రైనింగ్కి తనతో పాటు ఇక్కడ పరిచయమైన ఒక అమ్మాయి యానీ అని ఇద్దరు కలిసి వాళ్ళ టీంలో ఇద్దరు ఈ జంగిల్ ట్రైనింగ్కి తను చాలా ఎక్సైట్ అయిపోద్ది అనమాట. అక్కడ తీసుకెళ్ళడానికి బ్యాగ్, వాళ్ళు అంతా జంగిల్లో వాళ్ళు ఉండాలి కొన్ని రోజులు. అక్కడ పరిస్థితులు అన్ని క్లైమేటికల్, అక్కడ ఉన్న ఇన్సెక్ట్స్కి వాళ్ళు ఎక్స్పోజ్ కాకుండా వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అవన్నీ వాళ్ళు నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని వాటర్ ప్యూరిఫైయర్ తీసుకెళ్తారు. ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయంటే వాటర్ ప్యూరిఫైయర్ ట్యాబ్లెట్స్, టార్చ్ లైటు, ఇంకా మ్యాచ్ బాక్సెస్, ఇంకా వాళ్ళు మరి అన్ని మెడిసిన్స్, మలేరియా మెడిసిన్స్, ఎక్కువ దోమలు ఉంటాయి కదా జంగిల్లో, ఆ దోమలు కుడితే మలేరియా ఫీవర్ వస్తుంది, మలేరియా మెడిసిన్స్, ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ అక్కడ ఉండడానికి కావాల్సినవి, స్లీపింగ్ బ్యాగ్స్. చాలా ఎక్సైట్ అయిపోద్ది అనమాట. ఎక్సైట్ అయిపోయి మెక్సికోలో ఉన్న సర్వైవల్ స్కూల్లో ద్వారా ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ ఇద్దరు ఎవరికి వాళ్ళు అక్కడ ఉండడానికి ఒక హట్ డేరా లాంటిది వేసుకుని ఉండాలి. అక్కడున్న పుల్లలతోటి ఫ్రేమ్ చేసుకొని, అక్కడున్న ఆకులతో పైన కప్పుకొని, మట్టితోటి స్టవ్ కింద చేసుకొని, అక్కడ దాని మీద వండుకొని, ఇదంతా తనకు చాలా ఇష్టం అవుతుంది. యానీ కూడా చాలా బోల్డ్ అనమాట. కానీ జోకి కొంచెం షై ఎక్కువ కదా, ఇంకా తనతో టీమప్ అయినప్పుడు చాలా హ్యాపీ అయిపోద్ది. సో వీళ్ళిద్దరూ మరి ఇంతవరకు మనం విన్నాము. ఇద్దరు మళ్ళీ ఏం చేశారు, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, తను అనుకున్న పరిచర్య తను చేయగలిగిందా లేదా, మరి తను మిషనరీగా వెళ్ళి అక్కడ బైబిల్ ట్రాన్స్లేషన్ చేయగలిగిందా లేదా ఎలా తెలుసుకుంటామంటే నెక్స్ట్ వీక్ మీకు లెసన్లో వేరే ఆంటీ వచ్చి చెప్తారు. మీరంతా ఈ లెసన్ విన్నారు కదా, మరి మీకు ఏంటి అర్థమైందంటే
యేసు ప్రభుని మనము సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే ఆ వెలుగు, ఆయన వెలుగులోకి వస్తేనే కానీ మనం తప్పులు కనిపించవు. మనం దూరంగా ఉండి ఎప్పుడు మనలో ఏమీ రాంగ్ లేదని అనుకుంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరికి వచ్చామో అప్పుడు మనలో ఉన్న రాంగ్ థింగ్స్ అన్నీ బయటపడినప్పుడు మనం ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువా క్షమించు, నీ పరలోక రాజ్యం. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏంటి? అందరూ వెళ్తారా? వెళ్ళరు. ఎవరైతే జీసస్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. ఈ భూమి మీద చాలామంది ప్రజలు ఉన్నారు. చాలామంది ప్రజలు మరి కొంతమంది యాక్సెప్ట్ చేయరు చెప్పినా కూడా జీసస్ని. కొంతమంది ఏమో తర్వాత చూద్దాంలే, కొంచెం పెద్ద అయ్యాక చూద్దాంలే, ఇప్పుడు చిన్నవాళ్ళం కదా, లేకపోతే ఇంకా ముసలివాళ్ళు అయ్యాక చూద్దాంలే అలా అనుకుంటారు. కానీ మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఇక్కడ ఉండగానే మనం డిసైడ్ చేసుకోవాలి. మనకి 2 వేస్ ఉన్నాయి, ఒకటి హెవెన్కి, ఒకటి హెల్కి. మనం హెవెన్కి వెళ్ళాలా హెల్కి వెళ్ళాలో మనం డిసైడ్ అవ్వాలంటే ఇక్కడే ఈ భూమి మీద ఉండగానే మనము డిసైడ్ అవ్వాలి. జీసస్ వే ఏంటి? హెవెన్. మరి సాటన్ వే ఏంటి? హెల్లో ఆపోజిట్ టు హెవెన్. ఇంకంతే, ఇంకేమీ లేదు. అక్కడంతా చీకటి, మరి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ వేదన, రోదన, కష్టము. మరి ఆ సాటన్ ఏం చేస్తాడంటే మనం తెలివిగా ఇక్కడంతా మోసం చేసి నువ్వు మంచోడివే, నువ్వేం పర్వాలేదు అలాగా మనల్ని భ్రమ పెడుతూ అతను దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తాడనమాట. మనం చాలా ఉండాలి. మనకి బైబిల్ ఉంది, బైబిల్ చదువుకోవాలి. ఈ బైబిలే మనం లీడ్ చేస్తుంది. తను అనుకుంది కదా, ఈ బైబిల్ చదివితే చాలు, ఈ బైబిలే మనకు అన్నీ నేర్పిస్తుంది, మనం ఎవరికి ఏం చెప్పక్కర్లేదు, ఎవరికైనా మనం చెప్పి బైబిల్ ఇస్తే చాలు అనుకుంటుంది. సో ఈ దేవుడు మీరు కావాలనుకుంటే మీరు చక్కగా ప్రేయర్ చేసుకోండి. మరి దేవునిలో ఉండాలని మీకు ఎన్ని చక్కగా ఈ ఏర్పాటు చేస్తారు కదా. మరి కొన్ని రోజులు మనకు సండే స్కూల్ లేదు, కానీ దేవుని కృపలో ఈ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మనం అంతా ఇలా కలుసుకోగలుగుతున్నామంటే అది దేవుని కృపే. మనం ఇలా క్షేమంగా ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. మన గురించి చేసే ప్రేయర్స్ మీకు తెలుసా? మీ సండే స్కూల్ టీచర్స్ అంతా మీకోసం రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉంటారు. అంత క్షేమంగా ఉన్న మీ గురించి, మీ పేరెంట్స్ గురించి, మీ చదువు గురించి ప్రతినిత్యము ప్రేయర్ చేస్తూనే ఉంటారు. ఆ ప్రేయర్స్ అవంతా నిన్ను ప్రొటెక్ట్ చేస్తాయి. మరి ఇక్కడ కూడా ఈ సండే స్కూల్, కర్మేల్ సండే స్కూల్లో కూడా ఎంతోమంది జీసస్ని యాక్సెప్ట్ చేశారు. చాలామంది ఇక్కడ పరిచర్య చేస్తున్నారు, కొంతమంది విదేశాల్లో పరిచర్య చేస్తున్నారు. మరి ఒకసారి అయితే ఏమైందో తెలుసా? ఒక అమ్మాయి ఇక్కడ రక్షింపబడింది. తను ఇంటరు ఎంసెట్ రాయాలి. ఎంసెట్ ఎప్పుడు? సండే వస్తుంది. తనేమనుకుందంటే, ప్రభువా సండే లార్డ్స్ డే కదా, నేను ఎలాగెళ్ళి నేను ఎంసెట్ రాస్తాను, అది నీ చిత్తమైతే అది మార్చి ప్రభు అని ప్రే చేసుకున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం అనమాట 2012లో అది సాటర్డేకి షిఫ్ట్ చేశారు ఆ ఇయర్. నిజంగా ఎంత మిరాకిల్. మనం ప్రభుని అడిగితే ఏదైనా చేస్తారు. మీరు ఏదైనా అడగొచ్చు, మీరు చదువు గురించి అడగొచ్చు, లేకపోతే ఏదైనా కావాలంటే మమ్మీ డాడీని విసిగించద్దు. ప్రభా నువ్వు వింటున్నావంట కదా, మాకు సమీపంగా ఉన్నావంట కదా, నాలో ఉండు ప్రభువా, నన్ను నడిపించే ప్రభు అని మీరు చక్కగా ప్రేయర్ చేసుకోవాలి. మీరు బైబిల్ చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుంటే మీరు కూడా చక్కగా పెద్దయ్యాగా ప్రభులాగా ఇప్పుడు చక్కగా చూడండి, దావీదు చిన్నప్పటి నుంచి, దానియేలు చిన్నప్పటి నుంచి, జోసఫ్ చిన్నప్పటి నుంచి బైబిల్లో క్యారెక్టర్స్ కదా ఇవంతాను. బైబిల్లో ఉన్న వాళ్ళు ఎలాగా దేవునిలో ఉండి పెద్ద ఒక ఏజ్ వచ్చేటప్పటికి మంచిగా మహారాజులు అయ్యారు, ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు. అట్లాగా దేవుని సేవ చేస్తూ దేవునిలో ఉంటూనే మీరు అలాగా బ్లెస్ అవ్వచ్చు అనమాట. సో మీరు కూడా ఇలాగ వింటున్నారని. సో మెమరీ వర్స్ నేర్చుకుందామా ఈరోజు? మెమరీ వర్స్ ఏంటి? మన హార్ట్ లాంగ్వేజ్లో ఈసారి మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఈ ఒక్కసారికి మీరు ఇది నేర్చుకొని మీరు చక్కగా మెమరీ వర్స్ చెప్పండి. అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం మందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. రోమీయులకు రాసిన పత్రిక 10:9. మళ్ళీ ఒకసారి చెప్పనా? అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. వెరీ సింపుల్ అనమాట. ఆయన దగ్గరికి వస్తే చాలు మనం రక్షింపబడతాం. రోమీయులకు రాసిన పత్రిక 10:9. ఓకే, ప్రైజ్ ద లార్డ్ చిల్డ్రన్.